హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి. ఈరోజు వీడియో ఏంటంటే, మా తమ్ముడు విజయవాడ నుంచి అయితే మా పెద్ద మేనల్లుడిని అయితే తీసుకుని వచ్చాడండి. ఎలాగో రాఖీ కూడా కట్టాలి కదా అని చెప్పేసి రాఖీ పౌర్ణమి రోజే ఉదయాన్నే అయితే మా మేనల్లుడిని తీసుకొని మా తమ్ముడు అయితే రాజమండ్రి అయితే వచ్చాడనమాట. విజయవాడ మా చిన్న మేనల్లుడిని చూడటాకైతే మా తమ్ముడు అయితే వెళ్ళాడండి. మా పెద్ద మేనల్లుడిని అయితే తీసుకొని వచ్చాడనమాట. ఇగండి మా పెద్ద మేనల్లుడు మీకు హాయ్ చెప్తున్నాడు. నాకు చాలా హ్యాపీ అనిపించింది. కాకపోతే ఏంటంటే వాడు వచ్చాడు, కానీ నేను అదే రోజు అయితే మేము వైజాగ్ అయితే బయలుదేరిపోతున్నాం అనమాట అండి. నేను ఒక క్షణం అలా నేను ఆడుతానైతే చాలా ఎంజాయ్ చేశానమాట. చాలా ఆటలు ఆడేశాడు మాతోటి. అలా అయితే మేము ఇంటి దగ్గర నుంచి అయితే బయలుదేరిపోయామండి. మధ్యాహ్నం భోజనం చేసి అయితే బయలుదేరిపోయామన్నమాట. మా ఇంటి దగ్గరేనండి. బస్సు ఇంకా రాలేదు కదని చెప్పేసి ఇంకా ఈలోగా మా దుర్గమ్మ గుడి దగ్గరికి అయితే కంపల్సరీగా మేము మనం అక్కడ బస్సు ఎక్కడానికి వచ్చేటప్పుడు కంపల్సరీగా నేను గుడికి అయితే వెళ్తామన్నమాట. అక్కడ అమ్మవారిని దర్శించుకొని ఈలోగా బస్సు వచ్చింది. బస్సు అయితే ఎక్కామన్నమాట అండి. అలా కూర్చున్నామండి. చూసారు కదా, ధవళేశ్వరం బ్యారేజ్ అనమాట. గోదావరి తల్లి చాలా అంటే ఉప్పొంగుతుందన్నమాట. చాలా ఎక్కువ ఉందండి. వర్షాలు పడుతున్నాయి కదా, అందువల్ల కొంచెం వాటర్ అయితే ఎర్రగా ఉందన్నమాట అండి. ఇలా ఎర్రగా ఉన్నప్పుడే పులసలు అవి దొరుకుతుంటాయి అన్నమాట. మీకు ముందు వీడియోలో చూపించాను కదా పులసండి. పులసలు ఈ టైంలో ఉంటాయన్నమాట అండి. ఎన్నిసార్లు మీకు ఈ వీడియో చూపించాలనిపిస్తూ ఉంటుంది నాకు చాలా ఇష్టమండి ఇలా గోదావరి అంటే. ఈలోగా మేము బస్సులో ఉన్నాము. ఈలోగా మాకైతే ఫోన్ వచ్చిందండి. మా చిన్న మేనల్లుడు కొడితే ఒంట్లో బాగాలేదనేసి మా మరదలు అయితే ఫోన్ చేసిందనమాట. పాపం వాడికి అయితే బ్లడ్ ఇన్ఫెక్షన్ అయిందండి. మా చిన్న మేనల్లుడిని మళ్ళీ హాస్పిటల్లో అడ్మిట్ అయితే చేశారనమాట. మా తమ్ముడు మళ్ళీ వెంటనే మేము వచ్చిన వెంటనే ఒక పావుగంట అరగంటకి వాడు కూడా బయలుదేరాడండి విజయవాడ. ఇంకా ఇగోండి ట్రైన్ అయితే ఎక్కేసాం. రాగానే రాజమండ్రి రైల్వే స్టేషన్ అయితే తీసుకెళ్తే రాలండి, జనం అంతమంది ఉన్నారు. ట్రైన్లోనే అలాగే ఉన్నారండి. మేము రిజర్వేషన్లో అయితే ఎక్కామన్నమాట. నైట్ అయిపోయిందండి, 7:30 అయింది. ఆ టైం అప్పుడైతే నేను ఈ వీడియో తీసానమాట అండి. మాకు అక్కడికి వచ్చేసరికి కొంచెం సీట్లు వైజాగ్ దగ్గరికి వచ్చేసరికి అయితే సీట్లు కొంచెం ఖాళీ అయినాయి. అక్కడైతే కూర్చున్నామండి మేము. మా పిల్లలు అయితే ఇంకా రాలేదా వైజాగ్ అనేసి అంటున్నారండి. అది హాయ్ చెప్తున్నాడు మా బాబు మీకు. మా వారు కూడా ఇంకా అదిగోండి వీడియో తీస్తున్నానని చెప్పి ఇంకా మీసాలు అయితే తిప్పుతున్నారనమాట అండి. ఇంకా అలా అయితే మా ప్రయాణం సాగుతూ వచ్చింది. అసలు సీట్లు అయితే ఏమీ లేవండి. జనరల్కి అయితే అస్సలు ఇసుకెత్తే రాలరనమాట. అంత అలా ఉన్నారని రిజర్వేషన్లు అయితే ఎక్కడం జరిగింది. అలా నుంచోనే ఉన్నాం సీట్లు ఖాళీ అయ్యేంత వరకు కూడానండి. ఇంకా దిగిన తర్వాత ఇంకా బయటికి వెళ్దామంటే దారి అయితే లేదండి. అసలు చూసారు కదా ఎంతమంది జనం ఏంటి. అస్సలు చాలామంది అండి. అసలు ఎక్కడానికి కూడా అవలే. చిన్నపిల్లలతో చాలా ఇబ్బంది పడిన వాళ్ళు కూడా ఉన్నారండి. మా వారు మళ్ళీ వేరే రూట్ అంతా తీసుకెళ్ళి మమ్మల్ని ఈ బయటకైతే తీసుకొచ్చారనమాట. రాజమండ్రి రైల్వే స్టేషన్ అనుకున్నాను, కానీ మరి ఇంకా వైజాగ్ రైల్వే స్టేషన్ కూడా అలాగే ఉందండి. జనాలతో చాలా కిక్కిరిసిపోయిందనమాట. అంత అలా ఉంది. ఇంతమంది జనం ఏంటో నాకైతే అర్థం కాలేదు. రాఖీ పౌర్ణమికి మొత్తం మీద అటు ఇటు తిరిగిన వాళ్ళు అనమాట అండి. వాళ్ళు కట్టడానికి వచ్చిన వాళ్ళు, కట్టేసిన తర్వాత వెళ్ళిన వాళ్ళు, ఇంక ఇలా అయితే ఇంకా అంతలా రష్గా ఉందనిపించింది. రైల్వే స్టేషన్ అంతా కూడా చూసారు కదా, లైటింగ్ తోటి చాలా బాగా నిండుగా అలంకరించారనమాట. లైటింగ్ బాగా పెట్టారని చెప్పి నేను ఆ వీడియో తీయడం జరిగిందండి. ఆగస్ట్ 15కి అనుకుంటా ఇంతలా బాగా లైటింగ్ పెట్టారు. చాలా బాగుందండి. మొత్తానికి అయితే ఇంటికి వచ్చేసాం. నైట్ వచ్చేసరికి 9:30 అయిపోయిందండి. దారి అంతా కూడా ట్రాఫిక్ జామ్ అయిపోయింది ఎక్కడికక్కడ. అస్సలు 8 గంటల దిగిన వాళ్ళం నైట్ ఇంటికి 9:30కి వచ్చాం. 1:30 ప్రయాణం అయితే సాగిందండి. అందుకే వీడియో అయితే తీయడానికి అవ్వలేదన్నమాట. మార్నింగ్ అయితే తీస్తున్నాను. ఇంకా ఈరోజు అయితే మా ఆడబడుచు అయితే వస్తుందన్నమాట అండి. రాఖీ పౌర్ణమికి మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉండిపోయాను కదండి నేను. పాపం తనైతే మా మధ్యగారికి కట్టింది, మా వారికి కట్టలేదు. ఆడపిల్ల కాసంటూ ఉంటుంది కదా అని చెప్పేసి రాఖీ కట్టకపోయినా పర్వాలేదు రమ్మని చెప్పాను అనమాట అండి నేను. తనైతే వస్తుంది. తన్ని మీకు చూపించడానికి అయితే ట్రై చేస్తానండి, ఎందుకంటే తనకి ఇష్టం ఉండదు అనమాట. ఏమో ఇష్టపడితే మటుకు నేనైతే తీస్తానండి. ఓకేనా. నేను అందుకని అమ్మాయి కొద్దిగానే లెగ్గానే అయితే ఫోన్ చేశాను, రా ఒకసారి వెళ్ళిపోది కానీ అని అంటే వాళ్ళ పిల్లల్ని అయితే స్కూల్లో దింపేసి వాళ్ళ ఆయన గారు తనైతే వచ్చారండి.
ఆడపిల్ల కాసంటూ ఉంటుంది కదండి. నేను ఒక ఇంటి ఆడపిల్లనే కదా, నాకు ఎలా ఉంటుందో అలాగే మా ఇంటి ఆడపిల్లకు కూడా ఉంటుంది కదని చెప్పి నేనైతే రమ్మన్నాను అనమాట అండి. తనైతే రావడం జరిగింది, వెళ్ళడం కూడా జరుగుతుంది. అదిగోండి తనే మా ఆడపడుచు అనమాట అండి. మా కొత్త ఇంటి దగ్గరికి అయితే అమ్మాయిని అయితే తీసుకెళ్తున్నాను, చూస్తుంది కదా అని. మా ఆడపడుచుని అయితే చూసేసారు కదండి. ఇదండి ఈరోజు వీడియో. ఎలా ఉందో మీకు కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్.